తొక్కే రాజేష్ నీకే ఇదో మీడియాకి సెల్యూట్. आगमन्तु देवानां गमनान्तु उच्चताम् दुर्गा देवता दुर्गां दीपं दर्शयामि द्वारा दुर्गा देवता दुर्गां दुर्गां इष्टं दुर्भोगं హైకోర్టు పోయి రిట్వీట్ చేస్తారు ఇరు పార్టీలో ఉన్నప్పుడు ఇది ఎత్తుకు పోయి కోర్టులో పెడితే రిటర్న్ మంచి ఎవిడెన్స్ కింద పనికొస్తుంది. డిజిటల్ ఎవిడెన్స్కి చాలా వాల్యుబుల్. లైట్ ఉంటుంది, ఆ లైట్ ఉంటే సారు ఏం చేయండి కదా. ఇంకా ఆనవా దగ్గరకు ఒకరు తీసుకోండి, మీ తాలూకా షేర్ చేసుకోండి. 360 degrees కదా సార్? మొత్తం ఇది అన్ని వైపులు చూడగలదు సార్. దీన్ని ఇక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు.
రైట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ ఉంది. దీనికి ఇంకా జాయిస్టిక్ కూడా పెట్టేస్తాము. సో ఫ్రంట్ దాన్ని ఇక్కడి నుంచి మానిటర్ చేసేది. స్మార్ట్ టెక్ SMART అన్ని స్మాల్ లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్ SMART పైన నెక్స్ట్ మళ్ళీ కింద 7650 మన మార్చేసారా సార్. ఇది బ్యాకప్ ఇది నా మొత్తం ఐడియా అండి. అదే మనకి ఈవెన్ ఎంట్రన్స్ దగ్గర క్లియర్ వస్తుంది సార్. గేట్ దగ్గర ఉన్నా. తెలుస్తుంది. వెహికల్ నెంబర్స్ కూడా కనిపిస్తుందా? అక్కడ ఉన్న బ్లూ కార్ నెంబర్స్ కూడా కనిపిస్తుంది. టౌన్ బస్ మనకి కంటి కనపడని కూడా కనపడలేదు. చూసారా? 40 మీటర్స్ ఉంటుంది. టౌన్ బస్ 35 ఉంది సార్ మీటర్స్. ఇంకా ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీసు డిపార్ట్మెంట్ తరపున మేము ఒక మినీ ఫాల్కన్ లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా చిత్తూరు జిల్లా పోలీస్ దగ్గర ఫాల్కన్ వెహికల్ ఉంది. ఏదైనా సరే పెద్ద పెద్ద బందోబస్తులు ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనకి గంగమ్మ జాతరలు చాలా ప్రెస్టీజియస్గా జరుగుతాయి, అలానే కాణిపాకం బ్రహ్మోత్సవాలు, అలానే మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాటి బందోబస్తుకి మనము మన ఫాల్కన్ వెహికల్ వాడుతుంటాం. కానీ ఫాల్కన్ వెహికల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం అబ్జర్వ్ చేసాము. ఒకటి, వెహికల్ జనరల్గా ఒక బస్సు సైజులో ఉంటుంది. అలానే ఏదైనా చిన్న చిన్న జాతరలు కానీ చిన్న చిన్న ర్యాలీలకు కానీ తీసుకెళ్లాలంటే దానితో చాలా కష్టమవుతుంది. ఒక పెద్ద ఏరియా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫాల్కన్ జనరల్గా వాడగలము. అలానే చిన్న చిన్న ఏరియాలో తీసుకెళ్ళడం కష్టమవుతుంది. కానీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనకి చాలా గంగ జాతరలు జరుగుతాయి, లోకల్ ర్యాలీసు, జాతరలు, చిన్న చిన్న ఫెస్టివల్స్ చిన్న చిన్న ఊర్లలో కూడా జరుగుతుంటాయి. సో దీనికి మేము కనుక్కున్న ఒకే ఒక సొల్యూషన్ మినీ ఫాల్కన్. దీనిలో కంప్లీట్గా 360 డిగ్రీస్ కూడా మనకి కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఒక అడ్వాన్స్డ్ PTZ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలానే 2 సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మన లోకల్ నార్మల్ కెమెరాస్, పాయింటెడ్ కెమెరాస్ పెట్టడం జరిగింది. దీంతో కంప్లీట్గా 360 డిగ్రీస్ కవరేజ్ ఉంటుంది. అలానే దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్ పవర్ బ్యాకప్ లేకుండా, పవర్ అవసరం లేకుండా మనకి లోకల్గానే పవర్ బ్యాకప్ పెట్టడం జరిగింది. అలానే మనకి ఆల్మోస్ట్ 10 డేస్ స్టోరేజ్ కూడా మనకి ఈజీగా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది చిన్న చిన్న గల్లీల్లో కూడా ఈజీగా వెళ్ళగలదు. అలాంటిది ఇంకా ర్యాలీస్ కానీ ఏమన్నా జరుగుతున్నా ర్యాలీస్ను కూడా కవర్ చేసుకుంటూ నాన్ స్టాప్గా CCTV కెమెరా ఫుటేజ్ అదంతా కూడా స్టోర్ చేసుకుంటూ వెళ్ళగలదు. దీనివలన మనం ఒకటి, ఎటువంటి దొంగతనాలు అలాంటివి అరికట్టవచ్చు. అలానే ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తున్నా వాళ్ళని డైరెక్ట్గా పట్టుకోవచ్చు. మరొకటి, ఎటువంటి ర్యాలీస్ జరిగినా, ధర్నాలు జరిగినా, అలానే మేజర్ బందోబస్తులున్నా, అలానే చిన్న చిన్న గల్లీల్లో కూడా ఎటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళ వెనకాల కూడా ఇది ఫాలో చేస్తూ నిరంతరం వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. దానికోసమే ఈ పోలీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ తరపు నుంచి మనం ఈ మినీ ఫాల్కన్ అమ్మ CTS NGO వాళ్ళ యొక్క అసిస్టెన్స్తో మేము మా దగ్గర అవైలబిలిటీ ఉన్న వెహికల్ని మోడిఫై చేసేసి వినూత్నంగా దీన్ని లాంచ్ చేశాము. తొందరలో ప్రతి బందోబస్తులోనూ ఎక్కడ అవసరమవుతుందో ప్రతి చోట్ల కూడా దీన్ని వాడతాము. అలానే దీనిలో ఉండే స్పెషల్ అడ్వాంటేజ్, దీనికి ఉన్న బ్యాకప్ ఒకటే కాకుండా మనం ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ని కూడా ఇవ్వచ్చు. మినిమం 3-4 అవర్స్ దీనికి ఎటువంటి పవర్ సోర్స్ లేకుండా పనిచేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మాకు నియరెస్ట్ హౌస్ నుంచైనా లేకపోతే నియరెస్ట్ పవర్ సాకెట్ ఎక్కడున్నా దాని నుంచి కూడా పెట్టేసి ఇమీడియట్గా మనం ఛార్జ్ చేసుకోగలం. సో మనం 24 అవర్స్ 48 అవర్స్ కూడా దీన్ని నాన్ స్టాప్గా మనం యూజ్ చేయగలం. థ్యాంక్ యూ.